రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం. అతడు బదరీ వృక్షం క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయము అని చెప్తూ ఉన్నాడు. ఈరోజున చాలామంది ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారు. జీవితంలో ఎదురైనటువంటి సమస్యలను బట్టి, అప్పులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి, బంధకాలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, వారు చేస్తున్న వ్యాపారాల్లో నష్టాలను బట్టి, వారు చేస్తున్న ప్రయత్నాల్లో విఫలమాలను బట్టి, ఇంకా ఎందుకు ఈ బ్రతుకు, చస్తే మేలు, చనిపోదాం అనేటువంటి మరణాపేక్ష, మరణం వస్తే బాగుంది అనుకుంటున్నారా? ఇదే పరిస్థితి బైబిల్ గ్రంథంలో ఉన్న మరి ఏలియా గారికి సంభవించిందంట. చూద్దామా? 1 రాజులు 19వ అధ్యాయం 4వ వచనం. తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, మా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకొనమని ప్రార్థించాను. ఈరోజు ఇదే ప్రార్థన చాలామంది చేశారు. చాలు, ఇంక నా జీవితం, ఇక్కడ చాలు, నేను ముగించేస్తాను, ఇంక నేను బ్రతకలేను, ఇంక నేను జీవించలేను, ఇక నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదు, నేనేమి చేయలేకపోతున్నాను, నేనేమి సాధించలేకపోతున్నాను, ఒక అప్పును కూడా తీర్చలేకపోతున్నానే, పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నానే, మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నానే, మంచి బట్టలు కొనుక్కోలేకపోతున్నానే, మంచి జీవితం జీవించలేకపోతున్నాను, మంచి జీవితాన్ని ఇవ్వలేకపోతున్నాను, ఇంకా నా వల్ల ఉపయోగం లేదు, నేను బ్రతకటం కంటే చనిపోవటం మేలు అనేటువంటి ఆలోచనలు చాలామంది నిలబడి చేస్తూ ఉన్నాయి ఈ రోజున. ఏలియా గారు లాంటి ప్రార్థన చాలామంది చేశారు మీలోను. ఏలియా గారి జీవితాన్ని చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఇంకా చావుకు దగ్గరైపోయింది పరిస్థితి అనిపిస్తుంది మీకు. ఇంకా చావే మేలు, చావు తప్ప వేరే మార్గం లేదు, నా జీవితం ఇక్కడితో ముగించబడుతుంది అనేటువంటి ఆలోచనలకు మీరు వచ్చినట్లయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నిద్రించుచూ ఉండగా, ఈరోజున ఈ బంధకాల చేత బంధించబడి మీరు ఉన్నారేమో, నిద్రావస్థలో మీరు ఉన్నారేమో. అయితే ఒక దేవదూత వచ్చి అతనిని ముట్టి, నీవు లేచి భోజనం చేయి. హల్లెలూయా! చాలా అద్భుతంగా ఉంది కదండి. నేను చచ్చిపోతాను అంటే భోజనం చేయి. చూసారా? నేను చచ్చిపోతాను, నాకు ఇంక జీవితం వద్దంటే శుభ్రంగా భోజనం చేయి. ఎలా ఉన్నది దేవుని యొక్క నడిపింపు, ఎలా ఉన్నది చూసారా? దేవుడు జీవాధిపతి, ఆయన దగ్గర జీవం ఉంది. ఆయన లోకం ఇచ్చినట్లుగా కాదు అంటున్నాడు దేవుడు. నేను జీవం ఇవ్వటానికి వచ్చాను, నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాను. హల్లెలూయా! నేను ఈ రోజుతో నా యొక్క ప్రయాణం ముగిస్తాను, నేను నా చాప్టర్ క్లోజ్ అనేమో ఏలియా గారు అనుకుంటే, లేదయ్యా, ఇది ప్రారంభం. లేచి ప్రారంభించు, కానీ ముందు భోజనం చేయి. ఎందుకంటే నువ్వు చేసే భోజనం 40 దినములు రాత్రింబావులు నడవటానికి శక్తినిచ్చేటువంటి భోజనం. అది అద్భుతమైన ఆహారం. ఆ ఆహారం తిన్నాక నువ్వు శక్తిని పొందుకుంటావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈరోజున ఏంటి నీకు ఆత్మీయ ఆహారం? ఏంటి? దేవుని వాక్యం. కాబట్టి నువ్వు బలహీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నువ్వు బంధకాల్లో ఉన్నప్పుడు, ఇంకా నీ జీవితం ముందుకు ఏమి కనిపించట్లేనప్పుడు, గందరగోళంలో ఉన్నప్పుడు, అయిపోయింది జీవితం, చాప్టర్ క్లోజ్, ఇంకా చనిపోతే బాగుంటాను అనుకుంటున్నావా? అయితే లేచి భోంచేయి, దేవుని వాక్యాన్ని భుజించు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అంటున్నాడు భక్తులు. కాబట్టి లేచి భుజించు, దేవుని వాక్యాన్ని భుజించు, దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని స్వీకరించు. అప్పుడు నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచెను అంట. అప్పుడు ప్రయాణం ప్రారంభిస్తావు. హల్లెలూయా! అప్పుడు మళ్ళా జీవితాన్ని ప్రారంభిస్తావు. అప్పుడు మళ్ళా నువ్వు లేచి పరుగులు తీస్తావు. లేడి వలె, క్రొవ్వుని దూడ వలె గంతులు వేస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! కాబట్టి నువ్వు ఆగిపోవద్దు, సాగిపో, లేచి భుజించు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లేచి భోజనం చేయి. ఎర్లీ మార్నింగ్ లే, చీకటితోటి లే, దేవుని సందులో గడుపు, దేవుని సందులో ఈ యొక్క ఆత్మీయ ఆహారాన్ని భుజించు, పరలోక మన్నాను భుజించు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు శక్తి పొందుకుంటావు. ఎటువంటి సమస్యనైనా జయించగలుగుతావు. ఎటువంటి సమస్యనైనా మరి జయించగలుగుతావు. హల్లెలూయా! ఎటువంటి అప్పు నుంచైనా బయటపడగలుగుతావు. ఎటువంటి ఎగ్జామ్లో నిన్న విజయం సాధించగలుగుతావు. కాబట్టి ఏం చేయాలి? లేచిన వెంటనే లేచిందే పరుగంట. అది కాదు ఇక్కడ చేయమంటున్నాడు దేవుడు.
లేడికి లేచిందే పరుగంట, లేచిన వెంటనే పరుగులు తీస్తుంది, ఏదో చెట్టు కొమ్మలు ఇరుక్కుపోతుంటుంది. అలా కాదు దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి భోంచేయి, భోజనం చేయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు లేచి భోజనం చేయి. చాలామంది లేచి చింతిస్తారు, లేచి బాధపడతారు, లేచి అనారోగ్యంతో కృంగిపోతుంటారు, లేచి నిరుత్సాహ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటారు. నో, దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నువ్వు లేచి భోజనం చేయవయ్యా, మంచిగా తిను, లేచి భోజనం చేయి, శక్తిని పొందుకో, అప్పుడు ప్రారంభించు. హల్లెలూయా. కాబట్టి అందుకనే ప్రతిరోజు ప్రభు సన్నిధిలో లేవలసిందే. ఎర్లీ మార్నింగ్ చీకటితో లేచి ఫిల్ చేసుకోవాలి, ఆత్మీయ ఆహారం చేత నింపబడాలి, స్ట్రెంత్ తెచ్చుకోవాలి, బలం తెచ్చుకోవాలి, అప్పుడు ప్రయాణాన్ని ప్రారంభించి చూడు. హల్లెలూయా. చూసారా? చూద్దాం 6వ వచనం. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము నీలబుడ్డి కనబడను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమైనది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. చూసారా? లేచి భోజనం చేసి ప్రయాణం ప్రారంభించాడు. 40 దినములు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ 40 దినములు ఆ భోజన బలము చేత 40 రాత్రింబావులు ప్రయాణం చేశాడు. ఆ భోజన బలము చేత 40 రాత్రింబావులు ప్రయాణం చేశాడు. ఈ రోజున నీ జీవితం ముందుకెళ్ళటం లేదా? ఈ రోజున గందరగోళంలో ఉన్నావా? ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో, ఎలా ముందుకెళ్ళాలో తెలియట్లేదా? అయితే లేచి భోజనం చేయి. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, ఎర్లీ మార్నింగ్ దేవుని సందులో గడపటం అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయం. అది ఎప్పటికీ మిస్ అవ్వద్దు. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా సరే. నా జీవితంలో నేను అనేక మార్పులు చూశాను, అనేక మీటింగ్స్లో మార్పులు చూశాను, కానీ మరి అనేకమైనటువంటి వాటిలో మార్పులు చూశాను, కానీ ఉదయకాల సమయంలో ప్రార్థనకు ఆటంకం అనేది లేదు ఎక్కడా కూడాను. ఏ ఆటంకం రావట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఇది మన చేతిలో ఉంది. నువ్వు లేవటం మీద ఆధారపడి ఉంది. నువ్వు లేచి భోజనం చేయవలసిందే. నువ్వు లేవకపోతే భోజనం చేయలేవు, భోజనం చేయకపోతే ప్రయాణం చేయలేవు, బలహీనమైపోతావు. కాబట్టి పొద్దుటే లేచి, ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా దేవుని యొక్క ఆత్మీయ ఆహారం భుజించి ప్రయాణం చేయండి, మీ యొక్క ప్రయత్నాలు చేయండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటండి? హోరేబు అనగా దేవుని చిత్తానుసారంగా దేవుడి ప్రణాళికలు మీరు స్వతంత్రించుకోగలుగుతారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ మీ ప్రతికూల పరిస్థితుల నుంచి, ఆగిపోయినటువంటి పరిస్థితుల నుంచి, ఆ నిందల్లో నుంచి, అప్పుల్లో నుంచి లేచి పరుగులు తీసే పరిస్థితులను మరి అనుగ్రహించి ఉన్నాడు. నమ్మిన వారంతా కూడా స్వతంత్రించుకుని లేచి పరుగులు తీదురుగాక. ఆమేన్.